ఒకడు తప్పులు చేసి అన్యాయం చేసి కోట్లు గడిస్తాడు, విలాసవంతమైన భవనాల్లో విలాసవంతమైన కార్లలో తిరుగుతుంటాడు. వాడిని ప్రకృతి వెంటనే ఎందుకు శిక్షించదు? చాలా కాలం వెయిట్ చేస్తుంది ప్రకృతి వారిని ఏమైనా చేయడం కోసం. ఇప్పుడు ఒక రైతు భూమి మీద పెట్టిన విత్తనం నాటిన తర్వాత తన పరిధి అయిపోయినాక కాలం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఓడ మీద మన పడవని ఎట్లా వినియోగించుకుంటామో, పడవ మీద ఎట్లా జర్నీ చేస్తామో, పడవ మనల్ని మోస్తుందా లేదా నీళ్ళల్లో. సో కాలం అనే నదిలో కర్మ అనే నావ మీద సాగేది. అసలు ఏది ప్రకృతి? ప్రకృతి అంటే ఏంటి? పొద్దున ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు ఎవరైనా చూసే వాళ్ళు ప్రేక్షకులు కూడా గోడ మీద రాసుకోవాలి పొద్దున ఏమిటి అనేది నా చేతులు ఉంటుంది, ఎట్లా అనేది నాకు సంబంధించింది కాదు, ఆ వాక్యే నా నోట్లకి రావాలి. ఆకాశిక్ రికార్డ్స్ అంటారు కదా, అంటే మన కర్మల్ని మనం చేసే ప్రతి పనిని ఈ ఆకాశిక్ రికార్డ్స్లో నమోదవుద్ది అని చెప్తుంటారు. నిజమేనా అది? పంచభూతాల ద్వారా మన లోపల దృశ్యం లోపల నిక్షిప్తమై ఆ దృశ్యాన్ని సూర్యమండలానికి చేరవేరుస్తుంది. అంటే ఇప్పుడు ఈ ప్రకృతి మొత్తం మన మీద ఒక నిఘా వ్యవస్థ అనుకోవాలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు మీద కుక్క పిల్లని కొట్టిరు, అక్కడ కుక్క పిల్లని కొట్టినప్పుడు మీ మనసు ఆ దృశ్యం తీసుకుందా లేదా? తీసుకుంది. ఆ దృశ్యమే. అంటే ఇది ప్రకృతి మన మీద పగబడుతున్నట్ట, అంటే మనం చెడు చేస్తే 100 రెట్ల చెడు మనకు వచ్చేలాగా చేస్తుంటుంది కదా, అంటే ఇది పగ తీర్చుకుంటుందా మన మీద? లేదంటే ఇప్పుడు మనం మీరు ఒక కారు కొనుక్కుంటారు సార్, కారు కొన్న తర్వాత ఒక ఈఎంఐ పెట్టుకుంటాం కదా, ఒక 1 ఇయర్ కట్టిన తర్వాత మళ్ళీ మీరు ఈఎంఐ కట్టలేదు అనుకో, దానికి ఒక రికవరీ బ్యాచ్ ఉంటుంది కదా. కారు లోన్ ఇచ్చే విభాగం వేరు, రికవరీ వేరు కదా. సో ప్రకృతిలో కూడా రికవరీ సిస్టమ్ ఉంటుంది. ఆ రికవరీ సిస్టమ్ ఏంటి అంటే